విశ్వసింతచేయు విజ్ఞానరహితుడు విశ్వచింతచేయు విజ్ఞానరహితుడు విష్ణు చింతచేయు విభుదవరుడు ఒకడు విశ్వము పొందు ఒకడు విష్ణువు పొందు వినుడు భారతీయ వీరసుతుడ వినుడు వినుడు భారతీయ వీరసుతుడ. It's only the foolish one who thinks of this world, while the intelligent person will think of God. While the one who thinks of the world becomes worldly, while who thinks of God becomes divine. Listen to this valiant son of Bharat. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మానవుడు తాను స్వయంగా సచ్చిత్ ఆనంద స్వరూపుడు అయి ఉండినప్పటికీ అట్టి సత్యాన్ని గుర్తించుకొనలేక సచ్చిదానంద నిమిత్తమై బాహ్య ప్రపంచమునందు ప్రాకృతమైన ఈ యొక్క జగత్తునందు భౌతికమైనటువంటి ఈ యొక్క ప్రకృతి యందు సచ్చిత్ ఆనందానికి అన్వేషణ సలుపుతున్నాడు. Man by himself, though the form of that being, awareness and bliss, but yet he is in search of these three in the outer world. దీనికి కారణమేమిటి? What's the reason behind it? తన యొక్క తత్వము తాను గుర్తించుకొనలేక విశ్వమే విష్ణువుగా భావించుకొని విశ్వతత్వమునే నిరంతరము చింతిస్తూ స్మరిస్తూ భావిస్తూ అనుభవిస్తూ ఆనందిస్తూ తన యొక్క స్వరూపాన్ని తాను విస్మరిస్తున్నాడు. The reason is that he thinks of the world alone. He thinks of the world with all worldly feelings, worldly thoughts and experiences, and enjoys himself. విశ్వాన్ని విశ్వసించటం, విష్ణువుని విస్మరించటం, ఈ అజ్ఞానమే అన్నింటికి మూల కారణం. This is this absolute ignorance of forgetting the God and totally relying on the world is the cause for all this. ముఖ్యముగా తానే విష్ణు స్వరూపుడై ఉండి కూడాను తన తత్వాన్ని ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తునందు విశ్వసించటము ఇది మరింత అమాయకత్వం. It's much more matter of ignorance and innocence that he being the divine himself, but he identifies himself with the world. ఇలాంటి అజ్ఞానము అవివేకము రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వాన్ని కూడాను విస్మరిస్తున్నాడు మానవుడు. It is out of this combination of ignorance and foolishness he has lost his human value. సచ్చిత్ ఆనందం అనేటువంటిది తన స్వభావమే, తన స్వరూపమే. In fact, he is the very embodiment of being awareness and bliss. బియ్యమును పొట్టు కప్పినట్టుగా, నీటిని పాచి కప్పినట్టుగా, సూర్యుని మేఘమును కప్పినట్టుగా సచ్చిత్ ఆనందమును అజ్ఞానం కప్పి ఉంచింది. Just as the husk covers the rice, just as the moss covers water, just as the cloud covers the very sun and light, it is ignorance that covers the innate divinity. అయితే ఈ అజ్ఞానం కూడాను ఎక్కడి నుంచి ఆవిర్భవించింది? However, this ignorance, where from has it come? నీటిని కప్పినటువంటి నాచు నీటి నుండియే పుట్టింది. The moss that covers the water is born out of water. సూర్యుని కప్పినటువంటి మేఘములు సూర్యుని వల్లనే ఉద్భవించాయి. The cloud that covers sun is born out of sun alone. కానీ పొట్టును తీసినప్పుడే బియ్యం మనకు సాక్షాత్కరిస్తుంది. When you remove the husk, you will get the grain, paddy.
పాతిని పక్కకు నెట్టినప్పుడే నీరు మనకు కనిపిస్తుంది. When once you remove the moss, you will find the water. మేఘములు కదిలిపోగానే సూర్యుడు స్వప్రకాశుడై ప్రకాశిస్తుంటాడు. As clouds pass off, you will find the brilliant sun. కనుక మానవునికి కప్పినటువంటి అజ్ఞానం అనేటువంటిదే తన యొక్క సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని తెలుసుకోలేకుండా చేస్తుంది. And therefore, it is this cloud of ignorance that covers the real nature of man, which is being, awareness and bliss. ఈ అజ్ఞానం అనగా ఏమిటి? What do you mean by this ignorance? జ్ఞానం యొక్క అభావమే అజ్ఞానం. It is just the counter thought that is thought. అజ్ఞానం వేరు, జ్ఞానం వేరు కాదు. In fact, ignorance and wisdom are not separate. Action, reaction, sound and resound. They are action and reaction, sound and resound. జ్ఞానమే లేకుండా అజ్ఞానమే లేదు. When there is no wisdom, there is no ignorance in fact. జ్ఞానం ఉండటం చేతనే అజ్ఞానం కూడాను పక్కన షాడో వలె ఉంటుంది. Because of wisdom, you find ignorance following it like a shadow. కనుకనే మనము షాడోను మాత్రమే అనుసరిస్తున్నాము కానీ సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని మనం అనుసరించటం లేదు. But we are following the shadow, but we are not following the form of the truth. ఈ అజ్ఞానం అనేటువంటిది ప్రతి మానవునికి ముందంజ వేస్తూ తనకంటే అధికంగా తాను ముందు ప్రయాణం చేస్తుంటాది. In fact, it is this ignorance, the shadow, that goes forth, proceeds ahead of all of us. పిల్లలకు చక్కని సులభమైనటువంటి ఒక ఉపమానము. A very good example so as to be easily understood by all. సూర్యోదయం అయింది. Its sun has already risen. నీవు సూర్యుని వైపున దృష్టి తిప్పినప్పుడు when you look towards the direction of the sun, నీ యొక్క ప్రతిబింబం నీకు కనిపించదు. You don't see your own reflection. నీవు ముందు, ప్రతిబింబం వెనుక వస్తుంటాది. You will be in the front and the shadow will be behind. కానీ సూర్యునికి విరుద్ధంగా నీవు ముఖం తిప్పి పశ్చిమ వైపు నీవు ప్రయాణం చేస్తుంటే నీ షాడో నీకంటే ముందుగానే బయలుదేరిపోతుంటాడు. On the other hand, if you walk opposite the direction of sunlight towards the west, your shadow will be in the front. దానిని వెనకల వేయాలని నీవు ఎంత పరిగెత్తినప్పటికీ అది నీకంటే ముందుగా పరిగెత్తుంటాడు. By all effort, you cannot brush it aside and put it behind. It runs forward. జోడు ముందరండి ఓడు ఓగువాగా. మనం ఎంత పరిగెత్తాలనుకున్నప్పటికీ మనకంటే ముందుగా మన జోడు పరిగెత్తుంటాది. Though we want to run fast, it's only our slipper that goes forth first. ఈ జోడు పరిగెత్తడానికి కారణం ఏమిటి? What is the reason behind it? కాలితో సంబంధం ఉంది కాబట్టి జోడు పరిగెత్తుండాలి. కాలి నుంచి వదిలిపోతే జోడు పరిగెత్తడానికి వీలు కాదు. Because of the association with the feet, the slippers go front or else they don't move at all. అదే విధంగానే Likewise, మనం భగవంతుని వైపున సచ్చిత్ ఆనంద స్వరూపుని వైపున మనము దృష్టిని తిప్పినప్పుడు మనకి అజ్ఞానం అనేటువంటిది వెనుకబడిపోతుంది. Likewise, కనిపించదు. Likewise, when we look to God, who is awareness, bliss, naturally the ignorance will fall behind. విస్మరించి జగత్తు వైపున తిరిగి ప్రయాణం సలుపుకుంటూ చేతనే అజ్ఞానం అనేటువంటిది తనకంటే ముందుగానే పరిగెత్తుతూ ఉంటాడు. Today man has forgotten God and he just walks towards the world and therefore is deluded by ignorance. కనుకనే ఉపనిషత్తులు ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధతాని. ఓ మానవుడా, అజ్ఞానమనే నిద్రలోనే ఉంటున్నావు. O man, you are fast asleep in ignorance. నీవు ఎటువైపు నీవు ప్రయాణం చేస్తున్నావో నీకే తెలియటం లేదు. You don't know in which direction you are traveling. దేనిని నీవు విశ్వసిస్తున్నావో నీకు అర్థం కావటం లేదు. You don't understand what you believe in. అసత్యాన్ని విశ్వసిస్తున్నావు, సత్యాన్ని విస్మరిస్తున్నావు. You have got full faith in falsehood, whereas you don't believe the truth. ఒకడు నిద్రలో కలలు కంటున్నాడు. One, while in sleep, dreamt. కానీ ఆ కలలు కంటున్న సమయం నందు అది ఏ సత్యమని భావిస్తుంటాడు. There in the dream, he considered the experience true. ఒక ప్రెసిడెంట్ కు కల వచ్చింది. A president dreamt. లేక ప్రైమ్ మినిస్టర్ కు ఒక కల వచ్చింది. Or a prime minister dreamt. ఆ కలలో ఏదో తనకు అర్థం కానిటువంటివన్నీ కనిపించినాయి. There he saw many of the meaningless things. కానీ ఆ ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ స్వప్నంలో నేను ప్రెసిడెంట్ను, నేను ప్రైమ్ మినిస్టర్ను, నేను రాజభవన్లో ఉంటున్నాను అనేటువంటిది తెలియదు. But there in a dream,
The president does not know that he is the president, nor the prime minister. ఆ స్వప్నములో ఉండినంత వరకు కూడాను తానేదో షాపింగ్ చేస్తూ ఉండినట్టుగా, తానెక్కడో అరణ్యంలో సంచరిస్తున్నట్టుగా కల వచ్చింది. There in the dream, he dreamed that as if he was doing some shopping అది ఏ or in a సత్యమని forest. విశ్వసిస్తున్నాడు మానవుడు. But man considers true. మెలకువ రాగానే నేను ప్రెసిడెంట్ను, నేను ప్రైమ్ మినిస్టర్ను, ఇది రాజభవనము అనేటువంటి సత్యము అతనికి గుర్తింపజేస్తుంది. The moment he is awake, he will know that he is the president. There is a palace where he is in. కనుకనే మీరు సచ్చిత్ ఆనందం అనేటువంటి ప్రెసిడెంట్ మీరు. So therefore you are the president, namely being aware ఆనందం of అనేటువంటి ప్రైమ్ మినిస్టర్స్ మీరు. You are the prime ministers of Sachidananda. అన్నింటికి నీ దేశమునికే అధిపతి అయినటువంటి వారు మీరు. You are the head of this entire కానీ country. అజ్ఞానం అనేటువంటి నిద్రలో మీరు స్వప్నం కంటుంటే చేతని ఈ జగత్ అనేటువంటిది మీకు కనిపిస్తుంటారు. Because you are in the sleep of నేను ఈ జగత్తులో ignorance. ఒక సమాజం యొక్క వ్యక్తిని అని భావిస్తున్నావు. You consider yourself as an individual in society. ఇది అంతా ఇప్పుడు నువ్వు స్వప్నమే. This is all a dream. ఇది ఏ అజ్ఞానము. This is ignorance. ఇట్టి అజ్ఞానాన్ని మనం దూరం చేసుకోవాలంటే జ్ఞానాన్ని మనం పొందాలి. In order to give up this ignorance, one should acquire జ్ఞానం అంటే ఏమిటి? wisdom. What do you mean by wisdom? అద్వైత దర్శనం జ్ఞానం. The vision of non-dualism is wisdom. అనేక మంది మానవులు భగవంతుణ్ణి ఆశిస్తుంటారు, Many people want God. భగవంతుణ్ణి ఆరాధిస్తుంటారు, They worship God. భగవంతుణ్ణి చింతిస్తుంటారు. They think of God. ఇంత మాత్రం చేత భగవంతుడు మనకు లభ్యం కాడు అని గుర్తించలేకపోతున్నాడు. They don't recognize the fact. Merely by this, they don't attain God. నీవు చింతించినంత వరకు నీవు వేరు, భగవంతుడు వేరు. So long you think of God, you are different from God. భగవంతుడిని నీవు ఆశించినంత వరకు భగవంతుడు వేరు, నీవు వేరు. So long you want Him, you are separate from God. మీరు ఇరువురు కూడా ఒక్కటి కావాలి. Both of you should become one. అది ఎప్పుడు కావచ్చు? When is it possible? నిన్ను నీవు అర్పితం గావించుకున్నప్పుడే అతను నీవే, నీవు అతనే. When you offer yourself totally, you become one with Him. I and you are one. I and you are one. సత్యత్వం అసి. Tattvamasi, that thou art. అహం బ్రహ్మాస్మి. Aham Brahmasmi, I am Brahman. తనను తాను అర్పితం గావించుకున్నటువంటి వానికే ఇద్దరు లేకుండా ఒక్కటిగానే అయిపోతుంది. భగవంతుడు తాను ఒక్కడే అయిపోతాడు. The one who offers himself totally becomes one with God. అంతవరకు భగవంతుడు భగవంతుడే, భక్తుడు భక్తుడే. Till then, God will be God and human నీవు also నీవే, separate. దేవుడు దేవుడే. And you and God are separate. కనుకనే నేను దేవుడు కావాలి అనుకున్నప్పుడు నీవు దేవుడు ఒకటి కావాలంటే దైవానికి అర్పితం కావాలి. So if you think that I should be one with God, you should offer totally yourself. షర్బత్తు లోపల చక్కెర కలిపినాము, Supposing you have mixed sugar in sharbat, కానీ ఆ చక్కెర షర్బత్ అంతా చేరిపోయి ఏకమైపోయింది. but this water this sugar mixed ఈ itself షర్బత్ in వేరే sharbat. లేదు, చక్కెర వేరే లేదు, And the water and sugar are not separate. రెండు ఏకమైపోయినాయి. Both become one. అయితే ఈ ఏకమైనప్పుడు కూడాను Though they are united, మానవత్వం అనేటువంటి ఒక దేహతత్వం కూడాను దీనిని ఏమాత్రమూ అర్థం చేసుకోలేదు. this human life which identifies with the body ఈ cannot మానవత్వంలో comprehend it. ఉండినటువంటి ఒక ఇంద్రియములు కూడాను దీనిని అర్థం చేసుకునలేవు. Senses of the human body cannot comprehend. ఈ మానవత్వంలో ఉండినటువంటి యొక్క బుద్ధితత్వం కూడాను దీనిని అర్థం చేసుకోలేదు. The intellect of the human life cannot reach anywhere. కనుకనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం, దీనికి అతీతమైపోయినప్పుడే దీన్ని అర్థం చేసుకుంటుంది. Therefore, the divine principle transcends human intellect. ఇది ఒక టంబ్లర్ ఉంటుండాలి. Here is a tumbler. ఈ టంబ్లర్ లోపల ఒక విధమైన పండ్ల రసం ఉందనుకోండి. You have fruit juice there. పండ్ల రసం నాకు అలవాటు లేదు, Swami doesn't take ఎంత any నీరే, fruit. కానీ Only ఇది water. పండ్ల రసంగా భావిస్తున్నాం. But you consist fruit juice. ఈ పండ్ల రసము ఈ యొక్క టంబ్లర్ లో ఉంది, Fruit juice is here in this tumbler. కానీ ఈ పండ్ల రసం యొక్క రుచి ఈ టంబ్లర్కు తెలియదు. But the tumbler does not know the taste of the fruit juice. టంబ్లర్ నిండుకు ఉంటుండాలి ఈ పండ్ల రసము, Though fruit juice is in full, కానీ టంబ్లర్కి దీని రుచి తెలియదు. tumbler doesn't know the taste. దీంతో ఒక స్ట్రా వేయండి. Put there a straw. ఈ స్ట్రా వేసి నీవు నోటితో లోపల పీల్చుకున్నావు. With the straw you draw the juice. ఆ స్ట్రా నిండుకు షర్బత్తు ఆ యొక్క పండ్ల రసం పోతుండాలి,
the fruit juice flows through this కానీ straw. ఆ స్ట్రా కూడా దాని టేస్ట్ తెలియదు. Even the straw does not know its taste. నాలుక పైన పోయిన తర్వాత అప్పుడు పులుపా తీపా అని అక్కడ మాత్రం తెలుస్తుంది. As it goes to the tongue, it will know whether it is sour or sweet. అదే విధంగానే Likewise, మన దేహమే ఒక టంబ్లర్. our body is a tumbler. దీనిలో దివ్యత్వమైనటువంటి ఒక మధురమైన రసస్వరూపుడు భగవంతుడు ఆ రసం ఉంటుండాలి. The essence of the divinity, fruit juice is కానీ there. దేహానికి తెలియదు. But the body, the tumbler doesn't ఈ know. సెన్సెస్ అనేటువంటి ఒక స్ట్రాలు మనం వేసుకొని దాని ద్వారా అనుభవిస్తున్నాము. We experience through the senses, namely the straw. కానీ ఆ స్ట్రా కూడా తెలియదు. The senses, the straw also does not know the taste. బుద్ధి అదే జిహ్వా. It is the intellect, the tongue. దీనిని చెప్పాడు భక్తుడైనటువంటి యొక్క భగవత్ యొక్క చైతన్యుడు. It is Chaitanya who stated this. జిహ్వే రసజ్ఞే మధుర ప్రియేత్వం సత్యం హితం త్వం ఆవర్ణయేత మధురాక్షరాణి. ఏమిటి ఆ మధురాక్షరములు? What? ఓ జిహ్వే రసజ్ఞే మధుర ప్రియేత్వం. ఓ నాలుక, రసము నెరిగినటువంటి ఓ నాలుక, O tongue that knows the taste, ఓ పవిత్రమైన నాలుక, O sacred tongue, మధుర ప్రియేత్వం. ఆ మధురత్వాన్ని అనుభవించేటువంటి ఓ నాలుక, O tongue that knows, enjoys the sweetness. ఈ బాహ్యమైనటువంటి ఒక రసాన్ని నీవు తీసుకుంటున్నావు. You are just taking in the external juice. ఆ రసము నిన్ను తృప్తిపరచలేదు. It can never gratify. నీకు కేవలం టేస్ట్ ను మాత్రమే చూపిస్తుంది కానీ తిరిగి లోపల వెళ్ళిపోతుంది అది. It will just make you know the taste, but it goes in. కానీ అన్నింటికంటే మధురమైనటువంటి రసము ఒకటి ఉండాలి విను. But listen to this, the sweetest of all, another. గోవింద దామోదర మాధవేతి, గోవింద దామోదర మాధవేతి. The sweetest of all are the divine names of God. ఈ నామం నీవు చింతించు. You think of this God's name, ఇది అరిగిపోయేది కాదు, it can't be digested. కరిగిపోయేటువంటిది కాదు, It won't melt. కదిలిపోయేటువంటిది కాదు, It doesn't move. మెదిలిపోయేటువంటిది It's కాదు. not afraid of anything. హృదయములు నిశ్చయంగా నిర్మలంగా నిస్వార్థంగా నిరంతరం కూడా మాధుర్యాన్ని అందిస్తుంటాడు. It gives you all the sweetness to our heart, being selfless absolutely and pure and sweet. కనుక మానవుడు ఈనాడు భగవంతుణ్ణి తనకంటే భిన్నంగా భావించి ఆరాధన చేస్తున్నాడు. Therefore man today is worshipping God, కనుకనే completely different from him. ఎన్ని తరములు, ఎన్ని జన్మములు, ఎన్ని యుగములు మారినప్పటికీ తాను భగవంతునితో ఐక్యం కాలేడు. In spite of all many of the generations and lives and ages passed by, yet he cannot attain realization. పాలలో నీరు చేరినట్టుగా ఏకమైపోవాలి భగవంతునిలో భక్తుడు. Just as water gets mixed in milk, దీనికి so ఏ also the సాధనలు devotee. చేయనక్కర్లేదు, For this you don't need any ఏ గ్రంథమును పఠించక్కర్లేదు, you don't need to read any text. ఏ గురువును స్వీకరించనక్కర్లేదు, You don't need to go to any teacher, ఏ preceptor. జపములు ధ్యానములు చేయనక్కర్లేదు. No penance or meditation are needed. ఒక్క ప్రేమతో మాత్రమే అది లభ్యమవుతుంది. It's only possible through love only. ఇట్టి ప్రేమతత్వాన్ని బోధించేటువంటిదే వేదాంతము. It is Vedanta that teaches love. కనుక మానవుడు తాను వేరు దైవం వేరు అనేటువంటి భిన్నాభిప్రాయములు ఉండినంత వరకు కూడాను నీవెన్ని భజనలైనా చేయి. You may do any number of bhajans with this feeling of dualism that you are separate from కానీ God. అది చేసేంత వరకు మాత్రము హాయిగా ఆనందంగా తలలుపుతావు. So long you do bhajans, you nod your head in ecstasy. కానీ But హృదయం నిరంతరం కూడాను నిండినటువంటిది రసంతో. the heart is full of that essence. రసో వై సహా అని బోధించినవి ఉపనిషత్తులు. Upanishad teaching is the essence of all. భగవంతుడు రసస్వరూపుడే, God is in the form of rasa, the essence. నీవు నీరసస్వరూపుడే. God is rasa, the essence, you are నీ nirasa. నీరసత్వం పోవాలంటే ఈ రసత్వం స్వీకరించాలి. So in order to be strong, you have to accept this essence.
కనుక నీరసత్వం ఎక్కడ ప్రారంభమవుతుంది? What is the origin for this weakness? దైవత్వాన్ని వేరు చేసినప్పుడే నీరసత్వం వస్తుంది. When once you consider yourself separate from God, you become weak. కాన్షియన్స్ అన్నారు. That is called conscience. అది ఆత్మతత్వము. That is the nature of Atma. ఇలాంటి తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి. We have to make every effort to know it full. ఇలాంటి రసముల లోపల చేరనివ్వకోకుండా కొంత అభిమానము, అహంకారము రెండు కూడాను అడ్డు తగులుతూ ఉంటాయి. We don't draw this essence totally because the ego and attachment come in our శంకర్లు way. జైత్రి యాత్ర కలిపినప్పుడు When he was on a tour to conquer the whole, మండన మిశ్రుని కూడాను చేరాడు. there was also Mandana Mishra then. మండన మిశ్రులకు శంకరాచార్యులకు వేదాంతం నందు వాదోపవాదం జరిగింది. There was heated argument between Shankara and Mandana Mishra there. ఎవరు గెలిచడం ఎవరు ఓడిపోవటం అనేటువంటి దానికి ఒక జడ్జి ఉండాలి. A judge is needed to decide ఈ who wins. జడ్జిని ఎవరిగా ఉండాలి, ఎవరు నిర్ణయించగలరు? Who can judge properly? శంకర్లు వారే చెప్పారు. Shankara himself said. శంకర్లు తెలుసును, Shankara knows. త్రికాల జ్ఞాని. He knows all the three. మండన omniscient. మిశ్ర, Mandana Mishra. నీ పత్ని అయినటువంటి యొక్క ఉభయ భారతే మనకు ఇద్దరికి జడ్జి అన్నాడు. Mandana Mishra, your wife Ubhaya Bharati is a శంకర్ యొక్క judge. విశ్వాసము. See the faith of Shankara. భర్త వైపునే భార్య సాక్ష్యం చెప్పవచ్చును కానీ మరొకరు వైపున చెప్పదు. కానీ ఉభయ భారతి అలాంటిది కాదు. Usually wife supports the husband, but Ubhaya Bharati is not of that sort. భేదరహితమైనటువంటి యొక్క బుద్ధి ఉభయ భారతి. Ubhaya Bharati has no difference of that type. నాది నీది అనేటువంటి యొక్క భిన్నాభిప్రాయములు లేవు. She has no feelings of mind అది and ఇది time. అనేటువంటి యొక్క తత్వములు లేవు ఆమె లేదు. She doesn't consider this and that. ఏకం either. సత్ప్రా బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే సత్యము. She believes that in one truth. అట్టి సత్యాన్ని గుర్తించినటువంటిది ఉభయ భారతి. Ubhaya Bharati has known that truth. కాబట్టి ఉభయ భారతినే మనం సాక్ష్యంగా పెట్టుకున్నాము. So Ubhaya Bharati was made the judge. ఇద్దరు వాదించారు. Both argued. కడపటికి Finally, మండల మిశ్రుడు ఓడిపోయాడు. Mandana Mishra was defeated. ఈ సత్యాన్ని ఏమాత్రము సంకోచం లేకుండా, ఏ విధమైన భయం లేకుండా నిర్భయంగా చెప్పింది. మండన మిశ్రుడు ఓడిపోయాడు అని చెప్పింది. Ubhaya Bharati declared without any hesitation, fearlessly, that Mandana Mishra was ఈ defeated. మాట విన్నంత మాత్రమున Merely మరి listening to కాలంను కూడా అధికంగా తీసుకోలేదు. చెప్పిన మాటను దక్కించుకునే నిమిత్తమై అది సత్యము. to keep up to the word given, that is the truth. మరుక్షణమే మండల మిశ్రుడు సన్యాసాశ్రమం తీసుకున్నాడు. Immediately, Mandana Mishra accepted the state of total renunciation. అయితే నేను కూడాను అర్ధాంగి I am your wife. అని ఆమె కూడాను సన్యాసాశ్రమం తీసుకుంది. She too became a ఇక్కడ చూడండి, renunciant. ప్రాకృతమైనటువంటి యొక్క తత్వం ఒకవైపున, పరతత్వం మరొక వైపున. There is secular knowledge on one side, spiritual knowledge on ఇది the other. ప్రవృత్తి, అది నివృత్తి. One is outward, other is ప్రవృత్తి inward. నివృత్తుల యొక్క సంబంధం అనేటువంటిది అవినాభావ సంబంధంగా నిరూపించింది ఉభయ భారతి. It was Ubhaya Bharati who brought in ఇది the రెండు coordination between the two. షాడో మాదిరి తీసుకుంటూ వచ్చింది. She considered both. రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ గా చెప్తూ వచ్చింది. She started teaching that everything is reaction, reflection. ఎప్పుడు సన్యాసాశ్రమం తీసుకున్నారో వేరు వేరైపోయారు. The moment they became renunciants, they got ఉభయ the భారతి ఒక ఆశ్రమం నిర్మించుకొని అక్కడ స్త్రీలను మాత్రమే చేర్చుకొని ఆమె వారందరికీ ఆత్మ ప్రబోధ తెలుపుతుండాలి. Ubhaya Bharati built a hermitage exclusively for women and started teaching them. కొంతమంది స్త్రీలతో చేరి ఆమె గంగా నదికి స్నానంకు వెళుతుండాలి తెల్లవారి. Along with some other women, she went to Ganges to have a ఒక bath. వైరాగ్యుడు అనేటువంటి పేరు తోపల A man in the name of total ascetic ఒక చెట్టు కింద పండుకున్నాడు పాపం. was just lying under the tree. అతను సన్యాసి. He is also an ascetic. అది కేవలము ఒక హృదయ సన్యాసం కాదది. He is not one of the heart. కేవలం వస్తు సన్యాసం అది. He is ascetic by dress. కేవలం బట్టలు మార్చుకున్నారే కానీ బుద్ధులు మార్చుకోలేదు. They just could change their dress, but not their బుద్ధులు mentality. మార్చుకున్నారే కానీ గుణములు మారలేదు. They could change Guddalu or dress, but not Gunalu or the qualities. కానీ ఆ పండుకున్నటువంటి వ్యక్తి తాను నిత్యము నీరు త్రాగే నిమిత్తమై ఒక సొరకాయని, ఎండిపోయిన సొరకాయ లోపల నీరు పోసుకొని దాన్ని ఎప్పుడు వాడుకునేటువంటి వాడు. దీన్ని ప్రక్కన పెడితే ఎవరైనా ఎత్తుకుని పోతారేమో అని తల కింద పెట్టుకొని పండుకున్నాడు పాపం ఆ యొక్క వైరాగ్యుడు. This ascetic, just for name's sake,
carries with him the bottle gourd which is dry with water inside and was hiding it so that it would not be stolen by అతనికి సరి అయిన వైరాగ్యం ప్రబోధించాలని సంకల్పించి ఉభయ భారతి తన వెంట వస్తున్నటువంటి స్త్రీలతో గట్టిగా చెప్పింది. To teach this lesson of detachment to this false ascetic, Ubhaya Bharati told loudly to her associates, స్త్రీలారా women, చూడండి అతను వైరాగ్యుడు, see, he is a renunciant. కానీ But అతని ఈ యొక్క ఈ సొరకాయ ఇది ప్రక్కన పెట్టి ఎవరైనా దొంగిలిస్తారో ఏమని దానిపైన ఇంత అభిమానం పెట్టుకుని ఉంటున్నాడు పాపం. he has got so much of attachment to this bottle gourd. ఇంత నిరుపయోగమైనటువంటిది, It's useless. తుచ్చమైనటువంటి దానిని వదలలేకపోతున్నాడు పాపం. It is so low, he is not able to give up. తన తల కింద పెట్టుకుని పండుకున్నాడు అనింది. And he is just sleeping, keeping it under his head. విన్నాడు ఈ వైరాగ్యి. This ascetic heard this. ఛీ, నన్ను ఈ విధంగా అవమానం చేసింది కదా అని కోపం ఒకవైపున వచ్చింది. He was so angry because he was insulted. తిరిగి ఉభయ భారతి తన శిష్యులతో స్నానం చేసి తిరిగి వెనుకకు వస్తుండాలి. Ubhaya Bharati was returning with all her disciples. అది కనిపెట్టి At the bar. ఈ సొరకాయలు తీసి వాళ్ళ దగ్గరికి పారవేశాడు. Watching that, he just threw this bottle gourd across. అప్పుడు ఉభయ భారతి చెప్పింది, అయ్యో పాపము, అభిమానమే అని అనుకున్నాను, అహంకారం కూడా ఉంటుందా ఇతనికి అని. Ubhaya Bharati said, I thought it is only attachment. He has got this ego. ఈ అహంకారమే లేకపోతే దీన్ని విసిరి నా కాలపై పడేస్తాడా? In fact, he has no ego. How can he throw it like అప్పుడు ఆమె that? 2 నిమిషం నుంచి, He waited there a couple of minutes. సన్యాసి, He said, oh, ascetic, నీకు అభిమానంతో పాటు అహంకారం కూడా నువ్వు పెరిగిపోతుండాలి. you have got this attachment ego on the ఇది rise. మంచిది కాదు. It's not proper. నీ వేసినటువంటి యొక్క ఈ గుడ్డలకైనా గౌరవాన్ని అందించు. At least you should respect the dress you have put on. కనుక నీవు ఈ అహంకారం మమకారం ఉండినంత వరకు కూడా నీవు సర్వసంగ పరిత్యాగి కాదు. So long you are bound by this ego in attachment, you కేవలం cannot become దేహాభిమానం renunciant. దూరం చేసి ఆత్మాభిమానంలో నీవు ప్రవేశించు. So you have to develop love towards అన్ని this మంచి Atma. మధురమైనటువంటి శాంతమైనటువంటి చక్కని భావంతో ఆమె ప్రబోధించింది. She taught in a very excellent way, in a palatable way. జ్ఞానమునకు స్త్రీలు పురుషులు భేదం ఎక్కడుంది? There is no difference of దేహమునకు man. స్త్రీలు పురుషులు, It's on the వారి body. జ్ఞానమునకు ఏ లింగ భేదములు లేదు, But those of the wisdom don't have ఏ any జాతి such difference. భేదములు లేదు, No difference ఏ of వర్ణ caste. భేదములు లేదు, No color based on that. ఏ ప్రకృతి భేదములు లేవు. Nothing whatsoever. పరిగెత్తి వచ్చాడు, ఆమె పాదాలపైన పడ్డాడు ఈ యొక్క Yes. సన్యాసి. This ascetic ran and fell at her feet. అమ్మా, ఎవరు ఈ సత్యాన్ని బోధించేటువంటి వ్యక్తులు లేకపోవటం చేతనే ఈ విధంగా సన్యాసులు ఈ విధమైన నటన చేస్తూ పోతున్నారు. As no one there to teach us truth, this has been my నేటి behavior. నుండి మా ఉభయ భారతే నా గురువు అని తాను నమస్కరించాడు. From this day, he declared that Ubhaya Bharati is his guru. ఈ విధంగా Like this, మానవత్వంలో ఎన్ని విధమైనటువంటి సాధనలు చేసినట్టుగా కనిపిస్తుంటారు. in human life, it appears as if we follow many spiritual కాషాయ paths. వస్త్రములేసిన గాని, కంఠమాల ధరించిన గాని, గడగడమని జపమాల త్రిప్పిన కడకుని యొద్దకు రావలే బాబా, దయచేత ధన్యులు కావలెరా, ఎంతాటి వారుని దయచేత ధన్యులు కావలెరా. One may put on the ochre robes, one may wear the talisman and repeat count of beads in the name of the Lord, but yet one has to fall at the feet of Baba. ముక్కు మూసి జపమాచరించిన మ్రొక్కుచు బాగా నిలుచుండిన, మొక్కి మొక్కి ఎంత ఏడ్చిన గాని మొరలిని నన్ని కరుగదు మనసు, దయచేత ధన్యులు కావలెరా, ఎంతాటి వారుని దయచేత ధన్యులు కావలెరా. One may close the nose and just stand on one leg and chant the name of God repeatedly, but yet God would not melt. It's only His grace that will make Him move towards you. ఏమి ప్రయోజనం? ప్రాకృతికంగా మనం చేస్తున్నామే కానీ ఈ జపములు ధ్యానములు దయకు సమీపమయ్యేటువంటి యొక్క స్థితిని మనం పొందగలుగుతున్నామా? We ఆ chant భగవంతుని యొక్క meditate. ప్రేమకు సన్నిహితులయ్యేటువంటి యొక్క మార్గాన్ని మనం వెతుకుతున్నామా? సత్యాన్ని తమకు తాము చక్కగా విచారించినప్పుడు సత్యం మనకు తక్షణమే బయటపడిపోతుంది. One has to inquire within one's own self this basic truth. కనుక ఈనాటి ప్రజలందరూ కూడాను All people today, కేవలం అనేక రకమైనటువంటి సాధనలు చేస్తున్నారు. they follow many spiritual paths. దీనికి మొట్టమొదట తనను చేరే పూర్వము స్నేహం కావాలి. Before we merge in the divinity, it is a friendship which is foremost. ఎవరితో ఫ్రెండ్షిప్ కావాలి?
With whom should you have this friendship? మారనటువంటి వానితో ఫ్రెండ్షిప్ కావాలి. You should develop friendship towards the one who would not change. అదే అమృత స్వరూపమైనటువంటి దైవత్వం. That is immortal divinity. చూడండి, నవవిధ మార్గంలో మీరు ఎన్నో పర్యాయాలు విన్నారు. You might have heard of 9 paths of devotion. శ్రవణం, The listening, కీర్తనం, singing, విష్ణు స్మరణం, chanting, పాదసేవనం, service, వందనం, salutation, అర్చనం, worship, స్నేహం, friendship, సత్యం, ఆత్మనివేదనం. the surrender. స్నేహమైన తర్వాతనే ఆత్మనివేదన. When once there is friendship, it ends in the surrender. కనుకనే మొట్టమొదట భగవంతునితో స్నేహం కావాలి. Therefore, we should develop friendship with our God. ఈ లోకంలో ఉండినటువంటి వారంతా కూడా ఫ్రెండ్స్ కానే కాదు. All worldly people are not our friends. హలో హలో, హౌ ఆర్ యూ, గుడ్ బై పోయింది. It's only limited to hello, how are you, goodbye. ఇవి కాదు ఫ్రెండ్షిప్లు. That's not friendship. చెరువులో నీరు ఉండినంత వరకు కప్పలు ఉంటాయి, తర్వాత కప్ప ఒక్కటైనా ఉండదు. So long the tank is full of water, you find the frog. జోబీలో డబ్బు, ఫాదర్ పొజిషనో గట్టిగా ఉంటే, ఏ మినిస్టరో, ఏ ఎమ్మెల్యేనో, ఏ ఎంపీగానో ఉంటే అంతవరకు నీకు ఇదిగా ఉంటాయి. తర్వాత నిన్నెవ్వరు గుడ్ బై కూడా చెప్పరు. So long your father in position MLA or MP with money in your pocket, everybody will say hello, they won't say goodbye. లండన్ లో క్రాంబర్ అనేటువంటి ఒక ప్రెసిడెంట్ ఉండేటువంటి వాడు. There in London in those days, Cromwell was the president. కట్టకడపటికి ఏదో ఒక విధమైనటువంటి దోషం ఏర్పడిపోయింది, అతనికి ఉరి శిక్ష వచ్చింది. Something had went wrong and he was hanged. పక్కా పాలిటిక్స్ అతను. He's a pakka politician. కోట్ల రూపాయలు పౌండ్స్ అంతా కూడా ఖర్చు పెట్టాడు. He spent crores and crores of pounds. స్నేహితులకంతా కూడా, ఓట్లకంతా కూడా ఎంతో ధనమంతా ఇచ్చాడు. He purchased votes. ఇల్లు ప్రదక్షిణలు చేశాడు. He went round every house. ఎంతో ధనము దారబోసుకున్నాడు. He spent so much of money. కట్టగడపటికి అతనికి మెడకు ఊరి బిగించే సమయంలో తాను స్మరించుకుంటూ వచ్చాడు. When he was about to be hanged, he started thinking, so ఈ ధనముని నేను ఎంత దుర్వినియోగం చేస్తున్నా, what a waste I have done with this money. నా పవిత్రమైనటువంటి కాలాన్ని నేను ఎంత దుర్వినియోగం చేస్తున్నా. I wasted my sacred time. ఈ దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి ఈ కాయాన్ని నేను ఎంత దుర్వినియోగం చేస్తున్నా. I wasted this body which is divine and so sacred and important. నా కాలమును, నా కర్మను, నా కనకమును సర్వమును కూడా వ్యర్థం చేసుకున్నాను. I wasted my body, the time and the gold and everything else. ఇది భగవంతుడికి నేను అర్పితం చేసి ఉంటే ఎంత ఆనందించిందేటువంటి వాడను. Had I but served my Lord in the half the zeal, ఉత్తమ స్థితికి నేను పొందినవాడను. I would have come to exalted ఖర్చు position. పెట్టి ఇంత చేసి ఇన్ని విధములుగా కూడా వ్యర్థం చేసుకుని నాకు ఈ దుర్గతియా. Having spent so much, is this my present plight? నేను ఇంకెన్ని జన్మములు ఎత్తినప్పటికీ రాజకీయాల్లో నేను ప్రవేశించాలని ప్రామిస్ చేశాడు. I may be born repeatedly, but I will never serve any ఎప్పుడు ఆ Lord. ప్రామిస్ ఎప్పుడు చేశాడో ఆ ప్రభుత్వానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క కన్ను తెరిపించాడు. The moment he made such a promise, the government opened its eyes. తక్షణమే ఆ ఉరిశిక్షను క్యాన్సిల్ చేసేశారు. And the punishment of hanging was cancelled immediately. ఒక్క భగవంతుని తరించి, ఓ భగవంతుడా నీకు చేయనటువంటి సేవలు ఈ యొక్క హస్తములు ఎందుకు? Oh God, why should I have these hands if I can't serve you? దీనినే తుకారాం కూడా చెప్పాడు. The same thing is stated by Tukaram. రామా నేను అంగహీనుడను అని ప్రార్థించాడు. He prayed, Rama, I am crippled. దగ్గరున్న శిష్యులందరూ కూడాను ఏమిటి పిచ్చివాడైపోతున్నాడే, అన్ని అంగములు ఉంటున్నాయి కదా, అంగహీనుడని ఎందుకు చెప్పుకుంటున్నాడు? All disciples said, he declares himself handicapped with all the limbs fine. Why? నే చేతులు ఉన్నాయి, I have hands. కానీ నీ సేవలు చేయలేకపోతున్నాను, ఇది అంగహీనం కాదా? ఉండి ప్రయోజనం ఏమిటి? With hands I am not able to serve you, therefore I am crippled. కన్నులు ఉన్నాయి, I have eyes. కానీ నిన్ను చూడలేకపోతున్నాను. I am not able ఈ to కన్నులు see you. ఎందుకోసమని? What for then? కేవలము ఒక పత్తికాయ వలె ఉంటున్నాయి కన్నులు. They are something like the fruits of the cotton plant. చెవులు ఉన్నాయి, We have ears. నీ యొక్క వేణుగానాన్ని వినలేకపోతున్నాను. I am not able to listen to your melodious music లేక of నీ your flute. మధురమైనటువంటి వాక్యాలు నేను శ్రవణం చేయలేకపోతున్నాను. I am not able to hear you. Your ఎందుకు ఇవన్నీ? teaching. What for? కుక్కలు నక్కలు దూరేటువంటి ఒక కేవ్స్ మాదిరి ఉంటున్నాయి ఈ చెవులు. My ears are like caves so that the foxes and the dogs could enter. కాళ్ళు ఉంటున్నాయి, I have legs. కానీ నిన్ను నేను ప్రదక్షిణ చేసి నమస్కరించలేకపోతున్నాను. But I could not go around you, do బజారు before you. తిరుగుతున్నాను, I go around every street.
సొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేళ వద్దికగందరేల ఓ చెవులా వద్దికగందరేల ఓ చెవులా. Oh yes, you are ready to go around every street and listen to all the gossip and the vain talk, but you are not prepared to hear the divinity and the majesty of పని God. లేని సునకంబు వల మీరు పరుగిడి వగిరించి తిరుగుదురే క్షణమును క్షణమును దైవ సన్నిధి నిలువగా క్షణమును దైవ సన్నిధి నిలువగా పాదముల అది కష్టమా. Oh feet, you just run about like an aimless dog that runs about along the street, but you are not prepared to go to near God. ఏ ప్రయోజనం ఈ అంగములంతా ఉంది. What is the use of all these? నీ సేవకు ఇవి ఉపయోగించాలి. They should be used to serve దీనిని God. సూరదాసుడు కూడా చెప్పాడు. The same thing is said by Surdas. కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నెరరైరీ. Though we have eyes, but yet we are blind that we are not able to see your divine form. భగవంతుడా, Oh God, నాకు కన్నులు ఇస్తానని కోరుతున్నావా? you want to give me vision? నా కన్నులు అక్కర్లేదు. I don't want sight. కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శించినారా? ఎంతమంది కన్నులు లేవు, వాళ్ళంతా నిన్ను చూచారా? So many people have eyesight. Do they see you? చెవియుండి చెమటులై అతి మనోహరమైన నీ గానం మాలింప నెరరైరీ. Though they have ears, they are deaf. They are not able to listen to your music. పాణి పంకజమందు పరమాత్మ ఉండియు పాడు సంసారంబు కోరిరేరి. Though God is present in one's own heart, but they want ఈ family life. హృదయంలోనే ఉంటున్నాడు పరమాత్ముడు. God is in you, అతన్ని వదిలిపెడుతున్నావు. but you just leave here. ఎక్కడో బజారు వెంట తిరిగి నీవన్నీ విధాల ఒక సంసారంలో ప్రవేశిస్తున్నావు. You go about in the world and enter into family life. కన్నులనిచ్చినది ఎందుకో తెలుసా అందరి చూచేటందులక. You know why eyes are given? Is it to look at everybody? దీనినే పురంధరదాసు కూడా చెప్పాడు. The same thing Purandardas said. కన్నులేలరా రాముని చూడని కన్నులేలరా కన్నులేలరా కంటి చూపులేలరా కన్నులేలరా రాముని చూడని కన్నులేలరా. What for are the eyes that cannot look at God, that cannot look at Rama? What for ఈ my eyes విధంగా can look? దేహములో సర్వాంగములు కూడాను సార్థకం గావించుకునే నిమిత్తమై నీకు అనుగ్రహించినటువంటివే గాని మిస్యూజ్ చేయటానికి కాని పెడమార్గం పట్టించడానికి కాని తప్పు మార్గంలో నచ్చడానికి కాని కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే నిజమైన మానవత్వం. The true human life and human quality lies in understanding the truth that senses have got to be made use of in a proper way so that we don't lead them in a wrong path. తానే చూసుకుంటాడు సర్వము. He will take care of ఎప్పుడు everything. రామ్ 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 జపం వస్తే నా పొట్ట నింపేది ఎవరయ్యా అంటారు కొంతమంది. Some say if I sing the glory of God, who will give me food? నా జీవితం జరగాలి కదా అంటారు. They say I should carry out my living. నారబెట్టిన వాడు నీరు పోయిదా? The one who has sown the seeds will give నిజంగా out నీవు water. హృదయపూర్వకంగా తను స్మరిస్తుంటే తాను నిన్ను చూసుకోలేడా? If we chant wholeheartedly, will he ఇంత not take care of you? బ్రహ్మాండాన్ని చూసుకునేటువంటి వానికి ఇంత వ్యక్తి మాత్రం బరువు అవుతాడా? The one who takes care of the entire cosmos, can't he take care of you? అంతా తానే చూసుకుంటాడు. He will take care of everything. ಬೆಟ್ಟದ ತುದಿಯಲ್ಲಿ ಹುಟ್ಟಿದ ವೃಕ್ಷಕ್ಕೆ ಕಟ್ಟೆಯನ್ನು ಕಟ್ಟಿ ನೀರಿರೆದರ್ಯಾರೋ. కొండపైన రాతిపైన పుట్టింది ఒక చెట్టు. A tree is born on a mountain top, rock. ఆ వేర్లన్నీ రాళ్లపైననే ఉన్నాయి. All roots are spread all over the rock. కట్టెಯನ್ನು కట్టి నీరిరెదర్యారో. దానికి కట్టగట్టి ఎరువు వేసి నీరు పోసి పెంచిన వాడు ఎవరు? Who manured it? Who watered it? దైవమే దాన్ని పెంచాడు. God himself. కల్తా హృదయల్లి రాయి ఉంటుండాలి. Here is a rock.
కానీ రాయిని కొట్టినప్పుడు ఆ రాతి బండ లోపల ఒక కప్ప వచ్చింది బయట. When you just break a boulder, you find a frog jumping out. ಕಲ್ಲನಲ್ಲಿ ಹುಟ್ಟಿದ ಹೂಗುವ ಪ್ರಾಣಿಗೆ ಅಲ್ಲೇ ಆಹಾರವನ್ನು నిర్మిಸಿದರ್ಯಾರೋ. ఆ యొక్క రాతిలో ఉండినటువంటి కప్పకు అక్కడ ఆహారాన్ని ఎవరు పెట్టారు? మీ తాత పెట్టాడా? మీ నాన్న పెట్టాడా? Who served food to that frog present within a boulder? Is it your father or grandfather that fed the frog? ఈ మాట వినేటప్పటికీ శివాజీకి చాలా తెలివి వచ్చింది. When he heard this, Shivaji became suddenly all of a sudden అప్పుడు intelligent. తులసీదాసు అనే తుకారాం ఎంతనో భక్తుడు. Tukaram అలాంటి సమయంలో devotee. చెప్పాడు, తన ఎదురుగానే రాతిని కొట్టించాడు. And he made this stone. కొట్టేటప్పటికి అందులోపల ఒక చిన్న కప్ప బయటకు వచ్చేసింది. Out of the boulder, a small ఈ frog jumped రాజ్యాన్నంతా out. నేను ఏలుకుంటున్నానంటే అహంకారపడుతున్నావు శివాజీ. Oh Shivaji, you are egoistic because you are ruling the whole దీన్ని kingdom. నువ్వేనా పాలించింది? Are you really taking care of this frog? here? నీవేమైనా దినమేమైనా ఒక టిఫిన్ క్యారీ అన్నం పంపిస్తున్నావా దీనికేమైనా? Are you sending every day a tiffin carrier? భగవంతుడే అన్ని చేస్తున్నాడు. It's only God who does everything. ನೆಮೆಲಿಗೆ ಚಿತ್ರಬಣ್ಣವನ್ ಬರಿದವರ್ಯಾರೋ. పీకాక్ నెమలికి ఎంత చక్కని వర్ణాన్ని వేశారు, ఎంత చక్కని రంగులు తీర్చిదిద్దారు. ఎవరు వేశారు ఈ రంగులు? Peacock has got so many beautiful, lovely colors. ఎంత గొప్ప బెస్ట్ పెయింటర్స్ అనేప్పటికీ ఈ రంగుల్లో పీకాక్ ఒరిజినల్ రంగులు అక్కడ రావు. Even the best painter can't bring out that original color. కేవలం అక్కడ ఆర్టిఫిషియల్ వస్తాయి కానీ హార్ట్ఫుల్ అయినటువంటి కలర్స్ రావు. Everything will be artificial but not heartful. ಪವಳದಾಲತೆಗೆ ಕಂಪಿಟ್ಟೆ ಯಾರೋ 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 యారో. పచ్చని చిలుకకు ఎర్రని ముక్కు పెట్టాడు. ఎవరు పెట్టారు? ఈ కలర్ ఎంత చక్కని మ్యాచ్. A green parrot has got a red beak. What a good matching it is. Who did it? నిజంగా భగవత్ సృష్టి లోపల ఉండినటువంటి రహస్యాలు ఎంత గొప్పవిగా ఉన్నాయి. There's so many secrets, mysteries in this nature. గుడ్డులో పిట్ట ఉంది. ఎగ్గులో In the egg, there is present the young one there inside. సరిగ్గా చెప్పు. Inside the egg there is young one. గుడ్డులో బర్డ్ చెప్పు. There is a bird inside the egg. కాబట్టి గుడ్డులో పిట్ట పుట్టుతుండాలి. There is a bird inside the egg. విత్తులో వృక్షం పుడుతుండాలి. And మనిషిలో మనిషి పుడుతున్నాడు. And therefore the seed ఇది is, ఎవరు నిర్మించినటువంటిది? the plant is born of ఏ the seed. ఇంజనీర్ ప్లాన్? And the human becomes another human whose plan it is. ఏది కాదు, Nothing దైవం whatsoever. యొక్క నిర్ణయాలే. It's all God's will. అలాంటి పవిత్రమైనటువంటి దైవ సృష్టి అనేటువంటి దాన్ని అర్థం చేసుకొనలేక తుచ్చమైన అల్పమైనటువంటి యొక్క మానవత్వాన్ని గొప్పగా ఘనంగా వర్ణించుకుంటున్నాం మనం. Man is not able to understand the sanctity and the sacredness in this nature, but he goes by this low, mean word. ఎక్కడికో వెళ్లి కొండలు మోసినటువంటి హనుమంతుణ్ణి, ఏదో గుండు మోసినటువంటి హనుమంతుణ్ణి, ఏదో కుక్కలు అంతా కూడా వర్ణించుకుంటూ వచ్చున్నాయట. The dogs went on describing, extolling Hanuman, who could carry mountains. కొండలే మోసినటువంటి హనుమంతునికి గులకరాళ్ళు ఎంతరా అన్నాడు. Hanuman who could carry the mountains, what are of these pebbles? ఒక చిన్న ఉదాహరణ. A small example. రామ లక్ష్మణ ఇరువురు కూడాను రామేశ్వరం వెళుతున్నారు. Rama and Lakshmana were proceeding to Rameswaram. ఈ రామేశ్వరం వెళ్లే సమయం లోపల As they were going, ఒక రామలింగేశ్వరుని ప్రతిష్ఠించాలి అని సంకల్పించుకున్నారు. they decided to install Ramalingeshwara there. అనగా ఏదో ఒక రీతి లోపల జగత్తంతా కూడాను భగవంతుని నామస్మరణ చేయాలనేటువంటి సంకల్పం చేతనే అక్కడ రామేశ్వరం దగ్గర రామలింగేశ్వర అని ఒక లింగాన్ని ప్రతిష్ఠించాలని చెప్పారు. With the idea that the whole world should chant the glory of God, they decided to. రామా అంటే తప్ప ఇంకా లింగుడు అంటే జంగడు అంటే ఏమాత్రం ఇష్టం లేదు. But it's only Rama's name that is released, but not Shiva's name or Linga. ఎద్దునెక్కినా గద్దనెక్కినా ఇద్దరొక్కటే ఊరన్నా. One may have the bull as a chariot or that of bird, ఈ but only సత్యాన్ని same ఎందరో God. రాములు బోధిస్తూ వచ్చాడు. That has been the teaching all the while. కానీ రాములంటే ఉన్నటువంటి ప్రేమ ఇంకో దానిపైన లేదు అతనికి. But he has got intense love for Rama. పంపాడు, హనుమంతున్నే పంపాడు. And he sent Hanuman himself. కుళ్ళేవాడు ఎదురుగా కులికేవాడట. In front of him. ఎవరు వద్దంటున్నారో వాడితోనే ఆ పని చేపిస్తాడు. The one who says no, God will see to it, he himself will do it.
హనుమాన్, Hanuman, నీవు వెళ్లి పలాని పర్వతం పైనకు వెళ్లి నీకు ఒక లింగాన్ని తీసుకుని రా, ప్రతిష్ఠ చేయాలి అన్నాడు. Hanuman, you go to the mountain and bring linga, which has got to be installed here. అతనికి అంత ఇంట్రెస్ట్ లేదు, He is not interested అంత in that. ఉత్సాహం చూపించలేదు. He is not encouraged. కానీ to do it. పలాని టైం లోపలనే ప్రతిష్ఠ చేయాలి, నువ్వు తక్షణమే తీసుకుని రా అన్నాడు. He said installation ceremony must take place at an appointed time. Go and bring it. వెళ్ళాడు, తీసుకుని వచ్చాడు. He went and brought it. కానీ ఎక్కడ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఎక్కడ శ్రద్ధ ఉంటాదో అక్కడనే ఆ యొక్క జ్ఞానం కూడా ఉంటాడు. Where there is steadfastness, there is wisdom. శ్రద్ధ లేనప్పుడు జ్ఞానం కూడా పనిచేయదు. Without sincerity and wisdom will not help you. రాముడు చెప్పినటువంటి కాలమునకు 10 నిమిషముల ఆలస్యంగా వచ్చాడు. Hanuman was rather late by about 10 minutes. కానీ రాముడు ఆలోపనే ఇసుక లింగాన్ని చేసి అక్కడ ప్రతిష్ఠ చేశాడు. But Rama made linga out of the sand and installed it there. 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది కాబట్టి ముహూర్తం తప్పిపోయిందని ఆ లింగాన్ని వద్దన్నాడు. As the linga was brought rather late by 10 minutes, he rejected it. హనుమంతుడికి బాగా కోపం వచ్చింది. Hanuman was very angry. నేను ఇంత కష్టపడి తీసుకుని వచ్చినటువంటి లింగాన్ని విసిరి పారవేసేసాడు, నాకు వద్దు పోమని. I struggled hard and he simply rejected it. అప్పుడే రాముని పైన కూడా కోపం వచ్చింది. And he was angry with the Lord also. ఏమిటి, నాలో భక్తి తక్కువ లేక నీలో శక్తి లేదా? Don't I have devotion or don't you have power? త్యాగరాజు కూడా చాలా దీన్ని వర్ణిస్తుంటూ కూర్చున్నాడు. Jagaraj also narrated in full. రాముల్లో శక్తి లేదా, నాలో భక్తి లేదా? Don't I have devotion or ఇవి రెండు ఏదో don't you have నిర్ణయం power? కావాలి. One must be decided. ఈ నిర్ణయం అయ్యేంత వరకు నేను నాకు మనశ్శాంతి లభించదు. Until this is decided, I will not have peace. కూర్చున్నాడు. He said, నాలో భక్తి ఉన్నది. I have devotion. ఒక్కొక్క వెంట్రుకు పెరికాడు, చూచాడు. ఒక్కొక్క వెంట్రుకు కూడాను రామ్ 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 అని రోమము రామనామాన్ని స్మరిస్తుంటుంది. He started taking out each one of the hairs out of his body. Everything resounded with కాబట్టి Rama. నాలో భక్తి ఉంది అని తనకు తానే సర్టిఫికేట్ చేసుకున్నాడు. So he gave certificate to himself that he has got devotion. రాముల్లోనే శక్తి లేదు, Rama has no power. నాలో భక్తి ఉంది. I have devotion. చూడండి, అహంకారం ఆ భక్తిలో కూడా ఒక విధమైన అహంకారం ప్రారంభమవుతుంది. So there is ego even in devotion. మరి యోచన చేశాడు. He thought over later. ఛా, ఎంత పొరపాటున్నాను. What a mistake it is. భగవంతుల్లో శక్తి లేకపోతే నేను ఇంతటి సముద్రాన్ని దాటించేవాడనా? In fact, నేను ఇంతటి ఘనకార్యములు చేసిందేటువంటి వాడనా? if God has no power, could I ever cross this దానిని ocean? పురస్కరించుకునే త్యాగరాజు చెప్పాడు, కపివారది దాటునా రామ కపివారది దాటునా కలికి రోటగట్టునా. Can a monkey cross this ocean? Can you just mind the Lord, Yamota? లక్ష్మీదేవి వలచునా లక్ష్మణుండు కొలచునా. ప్రపంచమంతా లక్ష్మీదేవిని ప్రార్థిస్తుండాలి. The whole world worships the goddess of wealth, Lakshmi. ఏ మానవుడు తెచ్చినా గానీ ఓ లక్ష్మి నాకు ప్రసాదించు లక్ష్మిని అని లక్ష్మిని ఆరాధన చేస్తున్నాయి. Everyone worships the goddess of wealth, ప్రపంచమంతా Lakshmi. ఆరాధన చేస్తున్నటువంటి ఆ లక్ష్మి నిన్ను వరించాలంటే ఎంత గొప్పతనం ఉండాలి నీ లోపల. Lakshmi worshipped by everybody worships you. You must be great. లక్ష్మీదేవి వలచునా Will she serve you? లక్ష్మణుండు కొలచునా. Will Lakshmana serve you? బుద్ధిగల భరతుడు చూచి చూచి రొక్కునా అపరామ శక్తి ఎంతో గొప్పరా. Will that intelligent Bharata serve you? The power of Rama is so mighty, infinite. వీళ్ళందరూ సామాన్యంగా వచ్చేటువంటి వారు అనుకున్నావా? Do you think they're ordinary people? లక్ష్మణుడు ఎంతటి వాడు, భరతుడు ఎంత సూక్ష్మబుద్ధి గలవాడు. How intelligent Bharata వీళ్ళందరూ is? నీలో శక్తి లేకపోతే ఏ అర్జెంటీనా, ఏ ఆస్ట్రేలియా, ఏ రష్యా, ఏ చైనా, ఏ జపాను, ఏ జర్మనీ వీళ్ళందరూ ఎందుకోసం ఇక్కడ వస్తున్నారు? ఏమీ లేకపోతే ఎందుకు వస్తారు ఇక్కడ? అప్పుడు ఆ త్యాగరాజు కూడా అంటున్నాడు, ఏమీ లేకపోతే ఇంతమంది ఏ విధంగా నిన్ను కొలుస్తారు? కనుక ఓ రామా నీ శక్తి ఎంతో గొప్పది అన్నాడు. If there is no power, why people from Argentina, in Italy, from different parts of the world, why should they come here? Rama is ఎవరికి ఏ power, why ఇన్విటేషన్ should they పంపడం లేదు. come? No invitation is sent to anybody.
కనుక ఆ శక్తియే, ఆ మ్యాగ్నెట్టే, ఆ దివ్యత్వమే, ఆ పవిత్రమే, ఆ యొక్క దైవత్వమే అన్నిటినీ ఆకర్షిస్తుంది. It is the divine power. It is the divine magnetic power that draws and attracts everybody. పారవేశాడు హనుమంతుడు ఆ యొక్క లింగాన్ని. And it is Hanuman that brought this. తరువాత ప్రతిష్ఠ అయిపోయింది, రామేశ్వరం వెళ్లారు, ఇంత కార్యం చెప్పి తిరిగి వస్తున్నారు. That installation function was over. వస్తున్న సమయంలో తిరిగి హనుమంతుడిని పరీక్ష చేయాలి శ్రీరాముడు. Srirama wanted to test Hanuman. భగవంతునికి ఎప్పుడు పరీక్ష అనేటువంటిది ఒక ఆశ. Testing a devotee is the taste of God. ఆ యొక్క భక్తులు టెస్ట్ చేసినప్పుడే అతనికి ఒక చక్కని టేస్ట్, రెస్ట్. It is the taste and the rest to God to test his devotee. వస్తూ 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 కాలు ఏదో కొంచెం తగిలి కింద పడినట్టుగా పడ్డాడు రాముడు. Rama pretended as if he fell అక్కడ down. చిన్న ఒక రాయి It was a small తన pebble. కాలికి తగులుకొని తాను కింద పడినట్టుగా పడ్డాడు. Because of a pebble on the way, he pretended as if he slipped. వెనకలనే ఉంటున్నాడు లక్ష్మణుడు. లక్ష్మణ was standing ఏంటది behind. అని ప్రశ్నించాడు. He said, what happened? అబ్బే ఏమిటి లేదు చిన్న రాయి అన్నాడు. Is there nothing had happened after a small pebble? ఇంకా హనుమంతుడు వచ్చాడు. Hanuman came. ఈ దారిలో ఇంకెవరైనా నడుస్తుంటే అందరికి కూడా ఈ విధమైనటువంటి తొందర ఇస్తుందో ఏమో, ఈ రాత నేను పెరిగి వారేస్తానన్నాడు. Oh, such pebbles and small stones on the way make trouble somebody, therefore I will remove them. హనుమంత, Hanuman, కొండలు మోసిన వానికి ఈ గులకరాయి నీకెంత, దీని పని విడిచిపెట్టు, you దీని జోలికి నువ్వు పోవద్దు. have carried that mighty mountains. You are simply ఇంకొక leaving పర్యాయం small నేను pebbles. నేనే జాగ్రత్తగా వస్తాను, రాతి దోషం కాదు అన్నాడు. Next time I will be watchful as I walk. లేదు లేదు దీన్ని తీసివేయాలి అని చెప్పి He పట్టుబట్టాడు. said, that Hanuman determined to remove all these అది pebbles on the way. జన్మవాసన. It's all the trend of the past life. పుట్టిన ఇల్లు పెట్టిన పేరు కోతికి, చంచలత్వానికి. The monkey stands for all the wavering mind. ఇంత ఎడం చేత్తో అటు తీసివేయడానికి ప్రయత్నించాడు. He was trying to take it out with his left hand. He did not move. తర్వాత రెండు చేతులు పట్టాడు. With both the hands he wanted to remove. కదలలేదు. He could not. తన శక్తినంతా ఉపయోగపెట్టాడు. He made use of all his power and energy. ఇంకిత్తైనా కూడా అది కదలలేదు. He could not lift it even an inch. హనుమంతుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. He was surprised. రామా ఏమిటి ఈ యొక్క నీ ఇల్లులు? Rama, what's all your mystery? What's all this? ఏమిటి లేదు హనుమాన్, Nothing whatsoever, Hanuman. నువ్వేం దీనికి శ్రమ పడినక్కర్లేదని ఆ రాముడే తన చిటికిని వెళ్తూ కాలి చిటికిని వెళ్తూ అట్టన్నాడు. ఎగిరి పడిపోయింది. ఏదది? ఆనాడు హనుమంతుడు ప్రతిష్ఠ కోసం తెచ్చి పారవేసినటువంటి లింగము. Rama himself with the just finger of his toe, he simply has kicked out that small stone. What is that? That is a linga brought by Hanuman. అప్పుడు ఆ on that day. లింగం నుంచి జ్యోతి వచ్చింది, రాములో చేరిపోయింది. Out of the- రాము నుంచి లింగం ఒక జ్యోతి పోయింది, లింగంలో చేరిపోయింది. రెండు ఒక్కటే. Out of that linga light came and merged in Rama. So also light of Rama ఎద్దునెక్కినవాడు merged in linga. లింగడు, గద్దెనెక్కినవాడు రంగడు. And it is only Lord Shiva who was on the bull. ఎద్దునెక్కినా గద్దెనెక్కినా ఇద్దరు ఒక్కరే ఓరన్నా. No matter he may be having the bull or the ఇద్దరూ bird in the ఒక్కటే అనేటువంటి chariot, సమత్వాన్ని both are ఈనాటి one. నుంచి గుర్తించమని బోధించాడు. He taught him the principle of equality. ఇతనే ఈనాడు లోకం లోపల రాముడంటే కొంతమందికి ఇష్టము, కృష్ణుడంటే కొంతమందికి ఇష్టము, ఈశ్వరుడంటే కొంతమంది ఇష్టము, సాయిబాబా అంటే కొంత. ఇదంతా ఎందుకు ఈ భేదాలు? Why should you have differences at all? Because some want to worship దైవం Rama. ఒక్కడే. God is one. ఏకం సత్, Only one. ఏకూహం బహుశ్యాం. One manifests into many. మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, కీర్ ఎన్ని చేసినప్పటికీ చక్కెర ఒక్కటే. The sweets may be many, but నీ the sugar is టేస్ట్ one. కోసమని ఇన్ని విధమైనటువంటి రూపనామాలు నీకు కల్పించుకుంటున్నావు. The name and form is only of your making. కానీ దైవం ఒక్కడే. But God is one. కనుకనే ఏకాత్మ భావాన్ని నీవు అభివృద్ధి పరుచుకున్నప్పుడు దైవంతో పాటు ఏకమైపోతావు. Then once you develop the feeling of oneness, you become one with God. Students, దివ్యాత్మ స్వరూపులైనటువంటి వారా, embodiments of divine Atma. దైవాన్ని ఎప్పుడు దూరమని మీరు భావించుకోకండి. Do not consider that God is far off from you. అతన్ని ఆరాధన చేస్తే ప్రత్యక్షమవుతాడని మీరు ఆ పిచ్చి భావాన్ని వదిలిపెట్టండి. Don't have mad feeling that God will manifest in front of you if you worship. అతను నేనే, నేనే అతనే. You consider yourself as నిన్ను divine. నీవు ఆ భగవంతుడికి అర్పితం చేసుకో. Offer yourself totally to God. సులభంగా చిటికలో సరిపోతుందంట. In a moment of time you can realize. ఇంకా పెద్ద కసరత్తు చేయనక్కర్లేదు. You don't need to do 5 physical years ప్లాన్, exercise. 10 years ప్లాన్ వేయనక్కర్లేదు. 10 years plan, 5 plan not ఇవన్నీ needed. ప్లాన్లన్నీ వృథా. Our plans are useless. ఈ మాస్టర్ ప్లాన్ కు నీవు ప్రయత్నం చేయవద్దు. Don't prepare any master plan. నీ యొక్క మాస్టర్త్వాన్ని అతనికి అర్పితం చేయి. Make God as master. అది
నిజమైనటువంటి తత్వము. That is the reality. ఓన్లీ మాస్టర్. God is only master. ఇంకంతా కూడా జగత్తులో ఏది లేదు మాస్టర్. No master in ఉన్నారు, this చాలా మంది world. హెడ్ మాస్టర్స్ ఉన్నారు, స్టేషన్ మాస్టర్స్ ఉన్నారు, పోస్ట్ మాస్టర్స్ అంతా ఉన్నారు, అందరూ ఉంటున్నారు. వాళ్ళంతా మాస్టర్స్ కాదు. There are headmasters, station masters and school masters. They are not masters at all. కానీ ఒక్కటే మాస్టర్, అతనే గాడ్. God is the only master. కనుక ఆ దైవాన్ని నిరంతరం కూడా నువ్వు చింతిస్తూ ఆ దైవత్వంగా నీ పొందండి. Therefore think of God continuously and be అదే divine. సత్యము. ట్రూత్ ఈజ్ గాడ్. Truth is God. అదే జ్ఞానము, అదే గాడ్. Wisdom is God. అనంతమైనటువంటి వాడే గాడ్. God is infinite. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. 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 సత్యం బ్రహ్మ. జ్ఞానం బ్రహ్మ. అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. అనంతం బ్రహ్మ. సత్యం బ్రహ్మ. జ్ఞానం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ.